సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన కీలక తీర్పుపై రివ్యూ పిటిషన్ను కొట్టివేస్తూ మతం మార్పిడి సంబంధించిన ఎస్సీ హోదా అంశంపై తన వైఖరిని స్పష్టం చేసింది. దళిత క్రైస్తవులు మరియు దళిత ముస్లింలకు కూడా ఎస్సీ హోదా కల్పించాలన్న పిటిషన్లు గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిపై దాఖలైన రివ్యూ పిటిషన్ను కూడా సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తిరస్కరించింది. హిందూ మతం, సిక్కు మతం లేదా బౌద్ధ మతం వెలుపల ఇతర ఏ మతాల్లోకి మారిన వారు కూడా షెడ్యూల్ కులాల జాబితాలోకి కొనసాగడానికి వీలు లేదని తేల్చి చెప్పేసింది. 1950 నాటి రాజ్యాంగ ఆదేశం ప్రకారం ఎస్సీ హోదా అనేది హిందూ మతంలోని అస్పృశ్యత అనే సామాజిక వివక్షను దృష్టిలో ఉంచుకొని కల్పించబడిందని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ హోదా అనేది కేవలం కుల ప్రాతిపదికన మాత్రమే కాకుండా హిందూ మతంలోని వెనుకబడిన వారికి ఇచ్చిన ప్రత్యేక రక్షణ. కేవలం క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి కులం అనే భావన ఉండదు కాబట్టి ఆ మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదని గతంలో ప్రభుత్వం వాదించింది. 1950లో జారీ చేసిన కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ప్రకారం ఎస్సీలుగా గుర్తించబడాలంటే వారు హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలకు చెందిన వారే ఉండాలి. ఈ నిబంధనను మాత్రమే కోర్టు ఇప్పుడు సమర్థించింది. వివిధ కమిషన్లు ఇచ్చిన నివేదికలను బట్టి ఇతర మతాల్లోకి మారిన తర్వాత సామాజిక వివక్ష స్వభావం మారుతుంది. దీనిని నియంత్రించడానికి సమగ్రమైన జాతీయ స్థాయి అధ్యయనం అవసరమని కోర్టు చెప్పుకొచ్చింది. గతంలో ఉన్న నిబంధనలే మళ్ళీ కొనసాగుతాయి. అంటే ఒక ఎస్సీ వ్యక్తి మతం మారితే అతను ప్రభుత్వాలు అందించే ఎస్సీ రిజర్వేషన్ లేదా ఇతర సామాజిక ప్రయోజనాలను పొందడం కుదరదు. క్రైస్తవ, ముస్లిం మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా ఇచ్చే విషయంపై మరింత లోతైన అధ్యయనం అవసరమని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది. ఈ విషయమై రిటైర్డ్ జస్టిస్ కేజీ బాలకృష్ణ నేతృత్వంలోని ఇప్పటికే ఒక కమిషన్ అధ్యయనం చేస్తుంది. ఆ కమిషన్ నివేదిక వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు మత మార్పిడి జరిగినప్పుడు రిజర్వేషన్ ప్రయోజనం పొందడానికి ఉన్న చట్టపరమైన అడ్డంకులను మరోసారి ధృవీకరించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేవలం పార్లమెంట్లో మాత్రమే అని కోర్టు తన పరిధిలోని రాజ్యాంగబద్ధమైన నిబంధనలను మాత్రమే అమలు చేస్తుందని స్పష్టం చేసింది.